చేస్తే నీకు దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ సృష్టించబడ్డావన్నా? పరలోకం. నీ యొక్క అవసరతలన్నీ ఎక్కడి నుంచి రావాలి? మరి ఎక్కడి నుండి వస్తాయి? దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి, నేను చెప్పండి. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. చూడండి, కింద అండర్లైన్ చేసుకుని, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఆశీర్వాదమును ఏమనున్నది? అందరు చెప్పండి, ప్రతి ఆశీర్వాదమును. మళ్ళీ చెప్పండి, ప్రతి ఆశీర్వాదమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించి ఉన్నాడంటే ఇస్తాడని అర్థమా? ఇచ్చిందని అర్థమా? కంప్లీట్ పని అయిపోయింది. కానీ ఇక్కడ మనమే దానిని పొందుకోవాలి, మనమే వాటిని తీసుకోవాలి. ఎలా వస్తాయంటే మనకు క్రీస్తు ద్వారా. ఇక్కడ క్లియర్ ఏముంది? క్రీస్తునందు. ఎవరి యందు నువ్వు ఆశీర్వదించబడ్డావు? క్రీస్తునందు. ఎవరి యందు? అందరూ చెప్పండి, క్రీస్తునందు. ఎవరినందు నువ్వు ఆశీర్వదించబడ్డావు? నీ మైండ్ అనేది ఏం చేయాలి? అంగీకరించాలి. నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. నీ మనసు రెగ్యులర్గా నువ్వు చెప్పాలి నీ మనసుకు. ఎందుకంటే మన యొక్క మనసు ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మీద కాకుండా ఎప్పుడు ఇన్ని రోజుల వరకు మన యొక్క మనసు రకరకాలమైన వాటి మీద రకరకాల ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, రకరకాల తలంపులతోటి సో మన యొక్క మనసు ఏమైనది? నింపబడ్డది. సో ఎప్పుడు మనం పడుకున్నా, మనం లేచినా అవే ఆలోచనలతోటి మన యొక్క మైండ్, మన యొక్క హృదయం అంతా ఏమైతుంది? కల్మషమైపోతుంది, చెడిపోతుంది. సో దేవుని యొక్క వాక్యం నీలో పనిచేయాలంటే ఎలా పనిచేస్తుంది? దేవుడు ఏమన్నాడు? దీవారాత్రములు ఆయన వాక్యమును ఏం చేయాలి? ధ్యానించాలి. నువ్వు ఫలించాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు దీవించబడాలంటే దేవుడు నీ మీద పెద్ద బరువు ఎత్తట్లేడు, నీకు ఇంకా ఏదో కష్టమైన పని చేయమని చెప్పట్లేడు. దేవుడు ఒకే ఒకటి చెప్తున్నాడు. ఏంటిది? దేవుని యొక్క వాక్యము నువ్వేం చేయాలి? దేవుడు ఏమన్నాడు? నువ్వు పడుకున్నా, నువ్వు నిల్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడుచుకుంటూ పోతున్నా నా యొక్క వాక్యమును మీరేం చేయండి? ధ్యానించండి. ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలంటున్నాడు దేవుడు? దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువా నీవు నీ మార్గములలో నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే నువ్వు నీ మార్గములలో వర్ధిల్లాలంటే అందరూ చెప్పండి, నేను నా మార్గములో వర్ధిల్లాలంటే. క్వశ్చన్ దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నీవు నీ మార్గంలో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? యెహోషువకు చెప్తున్నాడు, 6 లక్షల మంది నీ వెనకాల ఉన్నారు, ఒక దేశమే నీ వెనకాల ఉన్నది. ఆ దేశం నువ్వేం చేస్తున్నావు? నువ్వు నడిపిస్తున్నావు కానీ నీకు భూ సంబంధమైన జ్ఞానంతో నువ్వు జయించలేవు. ఏ జ్ఞానంతో? భూ సంబంధమైన జ్ఞానంతో నువ్వేం చేయలేవు? జయించలేవు. కనుక నువ్వేం చేయండి? నీకు జ్ఞానం కావాలి, నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేయాలంటే నేను నీకు నా యొక్క మాట ఇస్తున్నాను. సేమ్ అదే విధంగా దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు నీ కుటుంబముని నువ్వు ముందుకు నడిపించాలంటే నీ ఒక్కరి బలం వలన సరిపోదు. మోషే అన్నాడు దేవునితోటి, ప్రభువా ఇంతమందిని నా యొక్క భుజముల మీద నేను ఎలా భరించగలను? నేనేమన్నా ఇంతమందిని నేనొక్కనే కన్నానా? మన ఇంటిలో ఒక 5 మంది ఉంటే 5 మనం ఏం చేస్తున్నాము? మనం వారిని పోషించాలి. 5 మనం ఏం చేయాలి? పోషించాలి. అదే విధంగా దేవుడు అదే ప్రిన్సిపల్ ని కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నీ కుటుంబంలో వర్ధిల్లాలంటే, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ మార్గంలో నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు చేస్తున్నవన్నీ దీవించబడాలంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు యెహోషువకి,
నువ్వు యుద్ధంలోని గెలవాలంటే, నువ్వు ఈ యొక్క కానాను దేశంలోకి వెళ్ళాలంటే, కానాను దేశం అంటే ఇప్పుడు మనకు బైబిల్ ప్రకారం ఏమనుకోవాలి, మనము కానాను దేశంలోకి వెళ్ళాలంటే మనము పరలోకంలోకి వెళ్ళాలంటే, లేదంటే మన జీవితంలో పాలు తేనెలు అంటే, పాలు తేనెలు అంటే అక్కడ పాలు తేనెలు ఉన్నాయని కాదు. పాలు తేనెలు అంటే దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు, సమృద్ధి, జీవం అంతా అక్కడ ఉన్నదన్నమాట. దేవుడు నీకు కూడా అదే పాలు అదే తేనెలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే నీ యొక్క జీవితము అన్ని విధములలో ఆశీర్వదించబడాలంటే దేవుడు జస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నాడు, ఏంటిది? ఆయన వాక్యమును నువ్వేం చేయండి? ధ్యానించండి. ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించంతే. నువ్వేం చేయకు, నువ్వు బండి మీద వెళ్తున్నా, కొంతమంది మామూలు బండి మీద వెళ్ళేటప్పుడు ఫోన్లు చెవులు ఏం పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని ఏముంది పాటలు వినుకుంటే వెళ్తాడు. అవి వాటి వలన వాళ్ళకి ఉపయోగం ఉంటుందో ఉన్నదో తెలియదు. దేని గురించి చెప్తారు? టైం పాస్ కోసం. దేవుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటి వలన మీ యొక్క మనస్సులని చెరుపుకోకండి. దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానిస్తుంటే నీ యొక్క జీవితము సంపూర్ణంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీలో వెల్లడవుతుందో, నేను పోయిన ఆదివారం అంతకుముందు చెప్పినది, దేవుని యొక్క వాక్యం వెల్లడవుతూనే వెలుగు. నీ జీవితంలో ఎక్కడైతే చీకటి ఉన్నదో ఆ చీకటి అనేది తొలగిపోతుంటది. నువ్వు రోడ్డు మీద పోతున్నా, నువ్వు సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యముని ధ్యానిస్తుంటే నువ్వు ఎక్కడైతే ఫలించలేదో, ఎక్కడైతే నువ్వు వర్ధిల్లట్లేవో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అక్కడ వర్ధిల్ల చేస్తాడు. నేను ఒక విషయం చెప్పాను కదా, ఒక దైవ సేవకుడు తను దైవ సేవకుడు కాకముందుకు తను సైకిల్ మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, షాప్కు వెళ్ళినా, షాప్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఎవరు లేరు కనుక ఖాళీగా నడుచుకుంటూ పోతాం. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఎవరు లేరు కనుక ఖాళీగా వెళ్తుంటాం. ఆయన ఏం చేసిందంట? నడుచుకుంటూ వెళ్ళినా, ఖాళీగా వెళ్ళినా, సైకిల్ మీద ఎలా వెళ్ళినా కూడా, లేదంటే ట్రైన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఊరిక ప్రార్థన చేసేవాడు ఊరిక. ఏంటిది ప్రార్థన? ఆయనకి ఏదైతే కావాలో, ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని దేవుని యొక్క వాక్యమును చెప్పుకుంటూ ప్రార్థన చేసేవాడు. ఒకనొక రోజు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైన ముఖాముఖిగా ఆయన దేవుడు చూసాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసింది? ఆయన ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేసినట్టు, సైకిల్ మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా 7 years ప్రే చేసింది. ఎన్ని సంవత్సరములు? 7 సంవత్సరములు. ఒకటే విషయం కొరకు 7 సంవత్సరములు ప్రార్థన చేస్తే దేవుడు అంట ఆయనను ముఖాముఖిగా దర్శించి ఆయన చెప్పిందంట, నీవు చేసిన ప్రార్థనలో ఒక్క ప్రార్థన కూడా నేను మర్చిపోలేదు. హల్లెలూయా. గుడ్ న్యూస్ మీకు కూడా ఏంటిదంటే, మీరు చేసిన ప్రార్థనలలో దేవుడు ఒక్క ప్రార్థన కూడా మర్చిపోడు. ఆమేన్. హల్లెలూయా. నీవైనా మర్చిపోయినావు, సంవత్సరం క్రిందట లేదంటే 2 సంవత్సరాల క్రిందట నువ్వేం ప్రార్థన చేసినావో నువ్వు మర్చిపోవచ్చు. నువ్వు ఎక్కడ కన్నీరు కార్చినవో, ఏ స్థలంలో కూర్చొని నువ్వు కన్నీరు కార్చినవో నువ్వు మర్చిపోవచ్చు. కానీ దేవుడు అంట ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నీకేం చేస్తాడు? నువ్వు వాటన్నిటికైనా జవాబులు ఇస్తాడు. మనం ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యముని ధ్యానించుకుంటూ వెళ్తుంటే దేవుడు నిన్నెన్నడూ కూడా మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే నేనేం చెప్తున్నా, నువ్వు ఎప్పుడు ఇంటిలో అడుగు పెట్టినా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, నేను ఉట్టిగా రాలేదు, నేను దేవుని యొక్క ఆశీర్వాదంతో నేను వచ్చి ఉన్నానని చెప్పండి. మనం చదువుకున్న వచనం ఏమున్నది? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనము చదవండి. ఇది బై హార్ట్ చేయండి, కంఠస్థం చేసుకోండి. 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వస్తాను. నీకు తెలియాలి, ఒక విషయం నీకు తెలియాలి. ఏంటిది? ఏ విషయం నీకు తెలియాలి? నాలో యేసు ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు నీలో? ఇంత ముందుకు నీలో ఏమున్నా
అన్ని మర్చిపోండి. నీలో రోగం ఉందా, ఇబ్బంది ఉందా, కష్టం ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఏం చేయాలి? మర్చిపోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరములో గొప్ప వరం ఏంటిదో తెలుసా? మర్చిపోయే వరం. ఏంటిది? ఎంతమందికి మర్చిపోయే అలవాటు ఉన్నది? సో ఇది గొప్ప వరం అన్నమాట. ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏం చేయాలి? ఫర్గెట్. ఏం చేయాలి? మర్చిపోవాలి. కానీ కొన్ని విషయాలని కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోకుండా గట్టిగా పెడుతుంది. అది ఏం చేస్తుంది? నీ లైఫ్ని పాడు చేస్తుంది. ఏం చేస్తుంది? నీ లైఫ్ని, మన లైఫ్ని మనమే కొన్నిసార్లు పాడు చేసుకుంటాం. దేవుడు ఇది ఒక వరం ఇచ్చింది. ఏంటిది ఆ వరము? నువ్వు మర్చిపోయే వరం ఇచ్చింది, గిఫ్ట్. నాకే వరం లేదని చెప్పడానికి నేనేం చెప్పిన, ఫస్ట్ దేవుడు నేను సృష్టించినప్పుడు కొంత సామర్థ్యం చేత, కొంత బలము చేత, కొన్ని రకములైనటువంటి కొన్ని రకములు కదా, అన్ని ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ భూలోకంలోకి పంపించి ఉన్నాడు. అందులో ఒక వరం ఏంటిదంటే మర్చిపోయేటటువంటి వరం. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారనుకో, దాన్ని ఈజీగా ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోయి వారిని ఏం చేయాలి? క్షమించాలి. మర్చిపోవాలి. రెండు విషయాలు చేయాలి. ఏంటిది? మర్చిపోవాలి. చెప్పండి. మర్చిపోవాలి, మర్చిపోవాలి, క్షమించాలి. మర్చిపోవాలి, క్షమించాలి. నీ మైండ్కి చెప్పు. ఎప్పుడైనా ఊరికే నీ మైండ్ ఇబ్బంది పెడుతుంటే, మనసు నీ స్వాధీనంలో ఉండాలి, కానీ నువ్వు మనసు స్వాధీనంలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు మనసు స్వాధీనంలో ఉంటేవనుకో, నీ మనసు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావు. అందుకనే నీ మైండ్కి చెప్పండి ఏంటంటే, యేసు ప్రభువే నాలో ఉన్నాడు. ఇది మర్చిపోవద్దు. ఇదేం చేయకూడదు. ఎవరున్నారు నీలో? చెప్పండి. ఎవరున్నారు నీలో? దేవుడే నీలో ఉన్నాడు. నీకు ఇంకేం కావాలి? కానీ దేవుడు నాలో ఉన్నాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మనసు ఏం చేయదు? అంగీకరించదు. అది అంగీకరించడానికి టైం పడుతుంటది. ఆ టైం ఎప్పుడైతే నీలో సెటిల్ అయిపోతుందో, దేవుడు నాలో ఉన్నాడని, నీకు నీవే ఒక అద్భుతంగా ఉంటావు. నీకు నువ్వే ఒక ఆశ్చర్యకరంగా ఉంటావు. నీకు నువ్వే ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. అంతే. అప్పుడు నీ మాట దేవుని మాట ఒకేటే ఉంటది. కారణం ఏంటిది? నీ మనసు దేవుని మనసు ఒకటైపోయినాయి. నీవు దేవుడు ఒకటై ఉన్నారు. నీవు వేరే, దేవుడు వేరే కాదు. మనము దేవుడు ఏకమై ఉన్నాము. సో నేను నడుస్తుంటే నేను నడవట్లేదు, దేవుడే నాతో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళట్లేరు. ఎలా వెళ్ళట్లేరు? మీరు ఎలా వెళ్తున్నారు? మరి చెప్పండి. ఎవరితో వెళ్తున్నారు? ఎవరు నీలో ఉన్నారు? యేసు ప్రభువే నాలో ఉన్నాడు. కనుక మీరు చెప్పండి, నేను ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే ఇంత ముందుకు నాలో ఏదైతే లేదో అది మా ఇంట్లో ఇప్పుడు కలుగుతున్నదని చెప్పండి. ఆమె హల్లెలూయా. నేను పోయిన ఆదివారం నేను చెప్పండి, మీరు నేను చెప్పినది ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు మీరు చెప్పండి రెగ్యులర్గా. మీరు ఆటోమేటిక్గా చేంజ్ కాకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. నేను చెప్పినట్టు చేయండి. దేవుడు నా జీవితంని ఆశీర్వదించి ఉన్నాడు, నేను నా జీవితంలో ఆశీర్వదించి ఉన్నానని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఎవ్వరి యొద్దకు వెళ్ళినా నేను ఉట్టిగా రాలేదు, నేను నీ యొద్దకు ఆశీర్వాదమును తీసుకొని వచ్చి ఉన్నానని చెప్పండి. నేను నీ దగ్గరికి వచ్చినానంటేనే అది ఆశీర్వాదం. హల్లెలూయా. కొంతమంది చెప్తారు ఎవరైనా కలవాలంటే ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏంటిది? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏంటిది? నీ యొక్క మనసు ఏం చేస్తుంది? వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది, తిరస్కరిస్తుంది. ఇలాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళకూడదు. ఎవరైనా ఇప్పటి వరకు నిన్ను ఎవరైనా అలా అనుకుంటే, నువ్వు నా దగ్గరకు వద్దు, నువ్వు వస్తే నాకు చాలా ఇబ్బంది అంటే ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అట్లా అంటున్నారో, ఈ మాట మీరు చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళే మీ కొరకు ఎదురు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే, ఇది ఏంటిది? దేవుని యొక్క ప్రిన్సిపల్. మనం ఏం చేస్తాము? నన్ను వాళ్ళు వద్దంటున్నారు, నేను మంచిగా లేదంటున్నారు, నేను బాగలేదంటున్నారని ఏం చేస్తాము? లోపట్ల బాధపడుతుంటాం. లోపట్ల ఏమైతుంటాము? ఇది ఎవరి పని తెలుసా? సాతాను పని. ఎవరి పని ఇది? ఒక చిన్న మాట. అవ్వ దగ్గరికి సైతం ఎలా వచ్చింది? చిన్న మాటనే. ఇది
నిజమా? దేవుడు దీనిని తినొద్దన్నాడా? కదా, ఫినిష్ అయిపోయిందంటే దేవుడు తినొద్దన్నాడా నాకు తెలుసు ఆల్రెడీ. కానీ సైతాన్ ఏం చేస్తుంది? నిన్ను తినొద్దన్నాడా? ఎలా కన్నింగ్, ఎలా మోసం చేస్తుంది. అదే విధంగా చాలా మంది మిమ్మల్ని ఏ విధంగా అంటారు? నువ్వు బాగలేవు, దేవుడు నిన్ను ఎలా చేసిండు? అందంగా చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎలా చేసిండు? అద్భుతంగా చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించిండు? అన్ని విషయముల చేత ఆశీర్వదించిండు. కానీ మన మనసు ఏం చెప్తుంది? నాలో ఇది లేదు, నాలో ఇది లేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? నీ పొరుగు అని దేనిని ఆశించకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకేం కావాలో నన్ను అడుగు, నీకేం కావాలో నన్ను అడుగు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను, చెప్పండి మళ్ళీ చదవండి. నా నామమున, అందరు చదవండి, అందరు చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేయుదును. అందరు చదవండి, మీరు చదవండి. మీ బైబిల్ అలానే ఉందా, వేరే విధంగా ఉన్నదా? మీ బైబిల్ ఎలా ఉన్నది? చెప్పండి, ఏమున్నది? నా నామము. ఎవరి నామమున? యేసు నామములో దేవుడు నీకు చెప్తున్నాడు. యేసు ప్రభు నీకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా నామములో. అంటే ఇన్ని రోజుల వరకు మనం ఏం చేస్తున్నాము? కొన్నిసార్లు అడగట్లేము, వాళ్ళకు ఉన్నది అని చెప్తున్నావు, కానీ నీకు లేదు అని నువ్వే చెప్పుకుంటున్నావు. వాళ్ళకు ఉన్నది అని చూస్తున్నావు, కానీ నీ యొక్క చూసే విధానం ఏమైపోయింది? చేంజ్ అయిపోతుంది. ఏంటిది? నాలో లేదు అని చూస్తున్నావు. నాకు ఇది లేదు. దేవుడు ఎప్పుడైనా నీకు లేదని చెప్పిండా? అది నీ యొక్క ల్యాక్. అదేంటిది? నీకు తెలియకపోవడం వల్ల, నీకు తెలియకపోవడం వల్ల. దేవుడు ఏమంటున్నాడు? నా నామములో నువ్వు ఫస్ట్ అది వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించి చింతించవద్దు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడే చెప్తున్నాడు, నా నామంలో మీరు నన్ను అడుగు, నేను మీకు ఇస్తానంటున్నాడు. అదేవిధంగా కింద వచ్చిన ఇంకో వచనం ఉందో చూడండి. నా నామం 17వ వచనంలో సేమి దేవుడు నా నామమున మీరు నన్నేం అడిగినా 13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నా నామములో మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు ఎలా వస్తాయి? నా వైపు చూడండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుడు మీకు ఎలా చేస్తాడు? దేవుడు ఎలా చేస్తాడు? యేసు ప్రభు అంటున్నాడు ఒకసారి, ఇదే మన యోహాను సువార్తలో, ఒక గురిటివాడు పుట్టిండు, ఒక గురిటివాడు పుట్టిండు. అందరు అంటున్నాడు, ప్రభువా వీనిలో ఈ లోపం ఉన్నది, వీడు గురిటివాడిగా పుట్టిండు. వీడు గురిటివాడిగా పుట్టడానికి వీని కన్న తల్లిదండ్రుల పాపం చేసింది. ఇప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు కొన్ని ఇవ్వలేదు, నీకు తెలుస్తున్నాయి. ఏదైతే ఇవ్వలేదో, ఏదైతే నీ దగ్గర లేదో నీకు తెలుసు. నాకు తెలియని అవసరం లేదు, నాకు చెప్పని అవసరం లేదు, నీకు తెలుసు. ఇక్కడ దేవుడు పంపించేటప్పుడు ఈయనని గుడ్డివాడిని ఎందుకు పంపించాడు? మనల్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా పంపించినప్పుడు ఆయనని గుడ్డివాడికి ఎందుకు పంపించాడు? సో దేవుడు అంటున్నాడు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి వాడు పాపం చేయలేదు, వాడి కన్న తల్లిదండ్రులు పాపం చేయలేదు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఏదైనా ఇప్పుడు ఇవ్వలేదనుకో, ఇప్పుడు నువ్వు పాపం చేయలేదు, నువ్వు కష్టపడలేదని కాదు, నువ్వు సంపాదించుకోలేవని కాదు. దేని కొరకు? దేవుడి యొక్క మహిమ. చెప్పండి, దేని కొరకు దేవుడు నీకు ఇవ్వలేదని? చదవండి 9వ అధ్యాయంలో. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలి. 9వ అధ్యాయము 3వ వచనం చదువు. యేసు
వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమగుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనేమని ప్రొఫెసీ చేస్తున్నానంటే, మీ జీవితంలో ఏదైతే లేదు అని మీరు చూస్తున్నారో రైట్ రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళినాక నాకేం లేదు, కార్ లేదు, నాకేం లేదు, మంచి ఫ్రిడ్జ్ లేదు, నాకేం లేదు, నాకు మంచి బంగ్లా లేదు, ఏం లేదు, అవన్నీ రాసుకోండి. రాసుకొని మీరేం చేయండి, దేవా నీ యొక్క మహిమ నా జీవితంలో ప్రత్యక్షం కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎలా నీ జీవితంలోనికి వస్తాయి అంటే, దేవుని యొక్క మహిమ వలన. ఎలా నీ జీవితంలోకి వస్తాయి చెప్పండి, ఎలా నీలోనికి వస్తాయి చెప్పండి, ఎలా నీలోనికి వస్తాయి. దేవుడు అంటున్నాడు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి, అంటే నీలో గుడ్డితనము అంటే నీలా గుడ్డితనం అంటే ఇక్కడ ఏంటిదంటే, నీలో ఏదైతే చూడట్లేవో, నీ లైఫ్ లో నీకు ఏదైతే కనిపిస్తలేదో, ఏదైతే ఆశీర్వాదం నువ్వు చూడాలనుకొని అది నీ జీవితంలో కనిపిస్తలేదో, అది కనిపించకపోవడానికి కారణం ఏంటిది అంటున్నాడు దేవుడు. పాపం కాదు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి పాపం కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుని యొక్క పని. ఎవరి పని చెప్పండి, ఎవరి పని? దేవుని పని, దేవుని కార్యములు, దేవుని క్రియలు ఆ గుడ్డివాడి జీవితంలో జరగడానికే వీడు గుడ్డివాడిగా పుట్టిండు. ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే పొదువ ఉన్నదో, నీ జీవితంలో ఏదైతే తక్కువ ఉన్నాయో, లేదంటే నీలో ఏదైతే అనారోగ్యం ఉన్నదో, లేదైతే ఇప్పుడు నీకు ఏదైతే లేదు అని అనుకుంటున్నావో, ఎందుకు ఇప్పుడు నీ దగ్గర లేదనుకుంటున్నావు? దేవుడు ఏమంటున్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తానన్నాడు. ఇక్కడ నేను గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది కనుకనే దేవుడు ఆయనకి ఈ మాట చెప్తున్నాడు. గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కనుక నువ్వు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినావు. కానీ మనం ఏం చేస్తున్నాము, దేవుని దగ్గరికి వచ్చి మౌనంగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వేం చేయండి, నీకు నోరిచ్చింది దేనికి? నీకు దేవుని యొక్క వాక్యం ఇచ్చింది దేనికి? నువ్వు ఖాళీగా బైబిల్ మూసేసుకొని ఇంట్లో పెట్టుకొని ఆదివారం తీసుకొని వచ్చి కూర్చొని చదువుకోవడానికి కాదు. దేవుడు తన వాక్కులు ఎందుకు ఇచ్చిందంటే, ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యమును చదివి నీ దగ్గర ఏది లేదు, దేవుని యొక్క మహిమను నువ్వు చూడడానికి. ఏం చూడడానికి? మన బైబిల్ చదివితే దేవుని యొక్క మహిమ మనకు కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క బైబిల్ ని చదివితే నువ్వు యేసు ప్రభువుని కలుసుకుంటావు. ఎవరిని కలుసుకుంటావు చెప్పండి, ఎవరిని కలుసుకుంటావు? ఏం చదివితే చెప్పండి, అంటే బైబిల్ ని నువ్వు ప్రతిరోజు చదివితే నువ్వు దేవుని కలుసుకున్నట్టే. ఏ రోజైతే నువ్వు బైబిల్ ని ఓపెన్ చేయవో ఆ రోజు నువ్వు దేవుని కలుసుకుంటలేవు. దేవుణ్ణి నువ్వేం చేయట్లేవు, కలుసుకుంటలేవు. దేవుడు ఏమన్నాడు, నేను వాక్యం అయి ఉన్నాను. ఏమై ఉన్నాను అన్నాడు దేవుడు? నేను వాక్యమై ఉన్నాను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. నువ్వు దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? ఎలా కలుసుకుంటావు నువ్వు దేవుణ్ణి? వాక్యాన్ని వాక్యమును నువ్వు తాకుతున్నావు అంటే ఎవరిని తాకుతున్నట్టు? వాక్యమును చూస్తుంటే ఎవరిని చూస్తున్నట్టు? నువ్వు రెగ్యులర్ గా దేవుడిని చూస్తున్నట్టే, రెగ్యులర్ గా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. దేవుడు ఈ రోజు నీకేం చెప్తున్నాడు? నీ దగ్గర ఏం లేదు, నా మహిమను నేను కనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చూపిస్తానంటున్నాడు దేవుడు? నా మహిమ. గుడ్డివాడిగా పుట్టడానికి వాడు కాదు, నీలో లేకపోవడం, నువ్వు పని చేయకపోవడం వల్ల కాదు. చాలా మంది ప్రతిరోజు పని చేస్తున్నారు, కానీ వారి యొక్క అక్కర్లు తీరట్లేవు. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. మరి మనందరికి ఒక ప్రశ్న వస్తుంది, చాలా మంది దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళందరూ ఎట్లా ఆశీర్వదించబడుతున్నారు? ఎంతమందికి ఉంది డౌట్? ఉన్నదా? చాలా మంది దేవుడు నమ్ముకోలేదు, కానీ వాళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తుండు? ఉంటుందా? ఉండదు. నేను దేవుడు నమ్ముకున్నాను, కనీసం నాకు బండి కూడా లేదు, వాళ్ళకైతే కార్ ఉన్నాయి, వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతున్నారు. నేను అసలు మామూలుగా కూడా ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నాను. ప్రతిరోజు నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుందంట. నేను ఫస్టే చెప్పినాను, దేవుడు ప్రతి ఒక్కరిని ఎక్కడ సృష్టించిండు? దేవుడు సృష్టించినప్పుడు ఈయన ఏంది, ఎక్కడ దేవుడు నమ్మలేనటువంటి కుటుంబంలో పుడతాడు, లేదంటే దేవుడు ఎరగని కుటుంబంలో పుడతాడని ఎప్పుడు కూడా అట్లా చూడడానికి. దేవునికి ఏం లేదు, పక్షపాతం లేదు. ఏం లేదు, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరిని సృష్టించినప్పుడు అందరినీ ఆశీర్వాదముల చేతనే సృష్టించిండు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, నువ్వు అన్ని విషయంలో ఫలించుదువుగాక,
వర్ధిల్లుగాక, విస్తరించుదుగాక అని దేవుడు చెప్పాడు. అదే ఆశీర్వాదం ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. దేవుడు ఎవరిని శపించడు. దేవుడు ఎవరిని ఏం చేయడు చెప్పండి? శాపములు అనేవి మన వలన వస్తుంటాయి. మన చేసే పనుల వలన, మన తల్లిదండ్రులు చేసిన క్రియల వలన అవి మన మీదకి వస్తాయి. దేవుడు సృష్టించినప్పుడు అందరినీ ఆశీర్వాదం చెందినే సృష్టించిండు. అందరికి సామర్థ్యం ఇచ్చిండు, అందరికి బలములు ఇచ్చిండు. సో ఆయన ప్రతి ఒక్కరిని భూమికి పంపించేటప్పుడు ఆశీర్వాదముల చేత పంపించింది కనుక వాళ్ళ జీవితంలో ఏదైతే ఉన్నాయో అవి ఏమైతున్నాయి? అభివృద్ధి అవుతున్నాయి. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ వైపు చూడొద్దని నేను అదే చెప్తున్నాను. వాళ్ళకున్నది నాకెందుకు లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు లేదు అని నేను చెప్పట్లేను. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఇవ్వను అని చెప్పట్లేను, నీకు లేదు అని చెప్పట్లేను. నువ్వేం చేయాలి? నన్ను అడగాలి. నువ్వేం చేయాలి? నన్ను అడిగితే దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క మహిమను నీ జీవితంలో చూపిస్తాడు. తన మహిమను నీలో చూపిస్తాడు. ప్రతిరోజు చెప్పండి, దేవా నిన్ను అడిగినాను, నా జీవితంలో నీ మహిమ కనిపిస్తున్నది. హల్లెలూయా. ఏం చెప్పాలి? దేవా నిన్ను అడిగినాను, నా జీవితంలో నీ మహిమ. అని అందరికీ తెలుసు. కాలాన్ని బిందువు ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేసి అక్కడ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిండు? చూడండి 2వ అధ్యాయంలో ఇంపార్టెంట్. 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ అంటే మొదటి పనిని చేసి తన మహిమను దేవుని యొక్క పని అన్ని ఏ విధంగా జరుగుతాయి? తన మహిమ ద్వారా. ఎలా జరుగుతుంది? తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మారినాయి? నీ జీవితంలో ఏదైతే లేదో అది ఏ విధంగా మారుతుంది? ఏ విధంగా నీళ్ళకి వస్తుంది అంటే దేవుని యొక్క మహిమ వలన. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎలా నీ జీవితంలోకి వస్తాయి? అందరూ చెప్పండి, ఎలా వస్తుంది? మళ్ళీ చెప్పండి, ఎలా నీలోకి వస్తుంది? దేవుని యొక్క మహిమ. ఇప్పుడు నువ్వు అడుగు పెడుతున్నావంటే, నేను ఇంతకుముందు చెప్పాను, నువ్వు అడుగు పెడుతున్నావంటే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, లేదా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని చెప్పిన. ఎలా ఆశీర్వదించబడుతుంది? ఎలా ఆశీర్వదించబడుతుంది? దేవుని యొక్క. ఎలా ఆశీర్వదించబడుతుంది? దేవుని యొక్క మహిమని నువ్వేం చేయాలి? ఫస్ట్ దేవుని యొక్క మహిమ నాలో ఉన్నదని నువ్వు చెప్పాలి. నాలో ఉన్నది, నీలో ఏదైతే ఉన్నదో అదే బయటకు వస్తుంది. యేసు ప్రభు చెప్పిండు కదా మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ అధ్యాయము 12వ అధ్యాయము 34వ వచనం. సర్వ సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అండర్లైన్ చేసుకోండి. హృదయమందు నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడును. మనం ఎలా మాట్లాడతామంటున్నాడు? నీ యొక్క హృదయములో ఏదైతే ఉంటుందో, నీ యొక్క హృదయంలో కోపం ఉంటే నీ మాటలన్నీ ఏ విధంగా ఉంటాయి? కోపం మాట్లాడలేదు. కొంతమంది భార్యలు చెప్తాము, ఆయన నీ మాట్లాడలేదు, ఆయన ఎప్పుడు కోపపడతాడు, ఏదైనా చెప్పాలన్నా కోపపడతాడు. కారణం ఏంటిది? అది రేపు హృదయం నిండి ఏమున్నది? కోపము. కొంతమంది ఎక్కడికైనా పోవాలంటే ఊరికి భయపడుతుంటారు. కారణం ఏంటిది? వారి యొక్క హృదయం నిండి ఏమున్నది? భయం ఉన్నది. అందుకనే భయం ఉన్నదాక వారి నోటి నుండి ఏమొస్తుంది? నేను భయపడతాను. హృదయంలో నిండి ఉన్న దానిని బట్టే. రెండు కొంతమందికి ఏముంటది? ఎప్పుడు అసూయ ఉన్నది అనుకోండి. వాళ్ళ యొక్క నోరంతా ఏం మాట్లాడుతుంటది? వ్యర్థమైనవి, అపవిత్రమైనవి. కారణం ఏంటిది? ఆల్రెడీ మన యొక్క హృదయము నిండి ఉన్నది. దేని చేత నిండి ఉన్నది? వ్యర్థమైన దానితోటి.
నేనేం చెప్తున్నాను, ప్రతిరోజు మీరేం చేయండి, దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది. ఏం చేయాలి మీరు? అదే చెప్పండి, ఏం చేయాలి మీరు? ఒక్కరోజు చెప్తే నీ యొక్క హృదయం ఇలా నిండిపోతుందా? ఇలా మెల్లగా చెప్తే నిండిపోతుందా? ఎవరైనా ఒక్క ముద్ద అందుంటే నా కడుపు నిండుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఎవరు లేరు. అదేవిధంగా ఒక్కరోజు చెప్పి ఈరోజు పాస్టర్ చెప్పాడు ఏంటిది, నా యొక్క హృదయం అంతా దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నా యొక్క హృదయం నుండి దేవుడు ఉన్నాడు, ఇక నేను ఒక్కసారి చెప్తే అయిపోతుంది అంటే అలా అయిపోతుందా? నువ్వేం చేయాలి? నీ నోరు, నీ యొక్క మనస్సాక్షి. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? చెడ్డవారయుండి ఏలాగ మంచి మాటలు పలకగలరు. మనము చెడిపోయిన వాళ్ళం అని అంటున్నాడు దేవుడు. మన యొక్క హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. ఇర్మియా 17వ అధ్యాయము చూడండి. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం. 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు వాడు. ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియమును. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? హృదయం అన్నిటికంటే మోసమైనది. ఏంటిది? నీ యొక్క హృదయము మోసపోయింది. ఎవరు మోసం చేసినారు? ఎవరు మోసం చేశారు నేను? చెప్పండి, నా వైపు చూడండి. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరు నిన్ను మోసం చేసింది? ఈ లోకం నిన్ను మోసం చేసింది. ఈ లోకంలో చూస్తున్నది నువ్వు మోసపోతున్నావు. లోకంలో చూసిన దానిని బట్టి నువ్వు ఏమైతున్నావు? మోసపోతున్నావు. నీ యొక్క హృదయము ఘోరమైన వ్యాధితో. వ్యాధి అంటే ఏంటిది? వ్యాధి అంటే ఏంటిది? ఇలాగ నేను చెప్పినాక నా దగ్గర లేదు, వాళ్ళకు ఉన్నాయి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నన్ను ఎందుకు దేవుడు ఇలా చేసిండు, అయ్యో దేవా నన్ను గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టిస్తే బాగుండు, అయ్యో దేవా నేను ఇక్కడ లేకుంటే వేరే దేశంలో ఉంటే బాగుండు. ఇదేంటిది? ఘోరమైన వ్యాధి. ఇదేంటిది చెప్పండి? వ్యాధి, క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ అంటే ఏంటిది? ఒకేసారి రోగమంతా నిండదు, అది మెల్లమెల్లగా క్యాన్సర్ అంటే ఏంటిది? కొరుకుడు పుండు అని దేవుని తెలుగులో అంటారు దాన్ని. ఏంటిది? మెల్లమెల్లగా రోజుకి నేను ఏం చేస్తుంది? తినేస్తుంది. ఏంటిది తినేస్తుంది తెలుసా? నీలో ఉన్న ఆశీర్వాదములను తినేస్తాయి. ఏం తినేస్తుంది అనేది చెప్పండి. ఏంటిది తినేసేది? ఎవరు తినేస్తుంది నీ ఆశీర్వాదములని? మనం ఇమ్మీడియట్ చెప్తాం సైతాన్ అంట. సైతాన్ కానే కాదు. పాపం సైతాన్ ప్రతిదానికి సైతాన్ చేసింది. సైతాన్ వలన కానే కాదు. నువ్వే ఏమంటావు? నేనే బాగులేదు అనేది ఎవరు చెప్తున్నారు? దేవుడు నిన్నేమన్నా బాగులేకుంటే చేసిందా? ఎలా చేసింది నిన్ను? ఆశీర్వాదంతో, మేలులతో, అన్ని రకముల వర్ధులతో దేవుడు నిన్ను చేసిండు. కానీ మనం ఏం చెప్తాము? క్యాన్సర్ అనేది ఏంటిది? ప్రతిరోజు నువ్వు మాట్లాడే మాటలను బట్టే నీ లైఫ్ కనబడుతుంది. నీ లైఫ్, నీ జీవితం ఎలా కనిపిస్తుంది? నువ్వు మాట్లాడే మాటను బట్టే. నాకు ఇది లేదు అనేది నువ్వు ఒకే రోజు చెప్పవు. నాకు లేదు, ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎక్కడికైనా వెళ్ళినా నా దగ్గర లేదు. దేవుడు అంటున్నాడు అది శపితమైనటువంటి మాట. ఏంటిదని? ఎవరిని శపించుకుంటున్నారు? లేదు. దేవుడు చెప్పినా నీకు లేదని, దేవుడు డైరెక్ట్ కనిపించి నీకు చెప్పినా నీకు ఇవ్వనని. నువ్వు నీ యొక్క వర్డ్ అనేది చేంజ్ కావాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా? సామెతల గ్రంథంలో ఉంటుంది. జీవము మరణము నాలుగు ఎవరి వశంలో ఉంది? జీవ మరణము నీ నోటిలోనే దేవుడు పెట్టి ఉన్నాడు. జీవ మరణములు ఎవరి నోటిలో ఉన్నాయి? అందరు చెప్పండి. జీవము మరణము నా నోటిలో ఉన్నాయి. అంటే జీవము చూడాలన్నా నీలోనే ఉన్నది,
మరణమును చూడాలన్నా నీలోనే ఉన్నది. నువ్వు జీవముల గురించి మాట్లాడితే నువ్వు జీవ ఫలములను తింటావని ఉంటుంది. నీ నోటి ఫలముల చేత నువ్వు సంతృప్తి చెందుతావని ఉంటుంది. సామెతల గ్రంథంలో చూడండి, ఇది అట్లా పెట్టుకోండి. సామెతల గ్రంథంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 13వ అధ్యాయము ఈ నోటి ఫలముల చేత 13:2 నోటి ఫలముల చేత, నోటి ఫలము చేత చెప్పండి, నోటి ఫలము చేత చదవండి. నోటి ఫలము చేత మనుషులు ఏం చేస్తున్నారు? మేలు. నీ మేలు నీ నోటిలోనే ఉన్నాయి. నీ మేలులు ఎక్కడున్నాయి చెప్పండి. నీ మేలులు ఎక్కడున్నాయి? నీ నోరులోనే ఉన్నాయి. తర్వాతకి మీరు చదువుకోండి. మీ యొక్క ఆశీర్వాదములు మీ నోటిలోనే ఉన్నాయి. జీవము నీ నోటిలోనే ఉన్నది, మరణము ఎక్కడున్నది? నీ నోటిలో ఉన్నది. ఇప్పటి వరకు నీ యొక్క హృదయం అంతా వ్యర్థమైన మరణం గురించే నిండి ఉన్నది. లేదు, నన్ను చూడట్లేరు, నన్ను వాళ్ళు వద్దంటున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు, నాకు పని కావట్లేదు, నేను మంచిగా ఉండట్లేదు, నాకు నిద్ర సరిగ్గా రావట్లేదు. అవన్నీ ఏంటి? నీ నోటితోటి చెప్తున్నా. మన నోటి ఫలములు ఇవన్నీ. ఇదేంటిది? మన నోటిలో నుండి వచ్చే ఫలం. ఫలం పండు. అవ్వాయి దేని వలన ఏం తిని పాపం చేసింది? పండు. పండు. నీ నోటి నుండి ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఫలాలు. చెప్పండి, ఏమొస్తున్నాయి? ఫలాలు. నీ ఫలము తింటే ఏమవుతుంది? మనము కడుపులో ఆకలి తీరిపోతుంది. అదేవిధంగా నీ ఫలమును నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క వాక్యంలో సంతృప్తి చెందుతున్నావు, ఫిల్ అయిపోతున్నావు. నీ నోటి ఫలమే నిన్ను ఆశీర్వదిస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా ఎవరికైనా? అందుకే నేనేం చెప్తున్నాను, ప్రతిరోజు నువ్వేం చేయండి? దేవుని యొక్క వాక్యముని ధ్యానించండి. దేవుని యొక్క వాక్యములతో నీ యొక్క హృదయాన్ని నింపుకోండి. నీకు హృదయం చెడిపోయింది. చెడిపోయిన దానిని బాగు చేయాలంటే నీ వలన కాదు, ఎవరి వలన కాదు, కేవలం దేవుని యొక్క వాక్యం వలనే అది బాగుపడుతుంది. కనుక ప్రతిరోజు మీరేం చేయండి? హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపండి. మీరేం చేయండి? ఏదైనా లేదంటే వెంటనే వాక్యం రావాలి. ఏం రావాలి? నీ నోటి నుండి వాక్యం రావాలి. నిన్న ఇది ఫెయిత్ అంటే ఇదేదో కాదు, ఫెయిత్. నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళా. నాతో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు. నేనేం చెప్పినా అన్నాడు, టైం అయిపోతుంది అన్న, ట్రైన్ వెళ్ళిపోతుంది అన్న అన్నాడు. ట్రైన్ వెళ్ళిపోతుంది అన్న, టైం అయిపోతుంది, పొదం పదన్న అంటాడు. పాపం ఆయనకి ఏంటిది అని, ఎందుకంటే ఈ ట్రైన్ పోతే ఇంకా ట్రైన్ లేదు. ఒకటే ఉదయం 7 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళా 12 దాకా ట్రైన్ లేదు నల్గొండకి. సో ఆయన ఊకే అంటున్నాడు, అలా ట్రైన్ నేను పడుకున్నాను. కారణం ఏంటిదంటే ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళినా. సో 4:30 వరకు నిల్చొని దేవుని యొక్క వాక్యం చెప్పడం వల్ల నేనేమైపోయినా అలసిపోయిన పడుకున్నా. కరెక్ట్గా 6 గంటలకు లేపిన అన్న పొదవుదాను, నేను ఇంకొద్దిసేపు ఆగుదామా. సో 6:30 పొదవన్నా, 6:30 లేచినాము. మళ్ళీ ఇంకొద్దిసేపు కాగానే ఒక బ్రదర్ ఎవరంటే నేను కార్లో డ్రాప్ చేస్తాను ఆగన్నాడు. సో కార్లో డ్రాప్ చేస్తాను అన్నారు కదా. సో మెల్లగా వెళ్ళిపోవచ్చు అని వెయిట్ చేసినాను. ఆయనకేమో టెన్షన్ అవుతుంది, మనం వెళ్దామన్నట్టు. నేనేం చెప్పినానంటే, మనము రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కేంత వరకు ట్రైన్ కదలదండి. హల్లెలూయా. ఆయనకేమో ట్రైన్ యాప్ ఉన్నది, చూస్తున్నాడు. ట్రైన్ యాప్ అలా ట్రైన్ వచ్చేసిందన్న, ట్రైన్ వచ్చిందని అంటున్నాడు. అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళక ముందుకే ఆయన ఏమున్నది, ట్రైన్ వచ్చిందని ఉన్నాడు. మేము ఎక్కడ ఉన్నాం? ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ట్రైన్ వచ్చిందని అంటున్నాం. మరి నేను ఆల్రెడీ ఏం చెప్పినా, మనం వెళ్ళి ట్రైన్ ఎక్కేంత వరకు ట్రైన్ కదలదు.
అదేంటిది? మన నోటి ఫలం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి ఎక్కేంత వరకు ఏం కాలేదు, ఏం కలగలేదు. అదేంటిది? విశ్వాసం. అంతే. ఏంటిది? నువ్వు కూడా ఇదేం చేయాలి? చెక్ చేయండి, ప్రయత్నం చేయండి. ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు మనం వెళ్ళేంత వరకు ట్రైన్ వెళ్ళదని నేను చెప్తున్నాను కదా, అది జరుగుతుందని మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనము ఆ పనిని చేస్తామో అప్పుడే అది మనకు తెలుస్తుంది. అదే విధంగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాడంటే మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఏదైనా ఒకటి ప్రయత్నం చేసి చూడండి. దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి ఒక గోల్ పెట్టుకోండి. ఈ రోజు వరకు ఇది నా ఇంట్లో ఉండాలి, లేదంటే ఈ రోజు వరకు ఇది నాలోనికి రావాలి. ఎందుకంటే దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది. ఏమున్నది నీలో? చెప్పండి, ఏమున్నది నీలో? అందరూ చెప్పండి, ఏమున్నది నీలో? దేవుని యొక్క మహిమ నీలో. గోల్ పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఏం చేయండి? అడగండి. నేను దినంలో నేను కావాలనే లేట్ చేసిన. నాకు కూడా తెలుసు ట్రైన్ పోతే ఉండదని, పోయినా బస్కైనా వద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఏం చేయాలి? ఫెయిత్ మనం చేయాలి. నేను కావాలనే వెయిట్ చేసిన అక్కడ. ఎందుకంటే ప్రతిరోజు నేను కూడా 6 కల్లా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను. కానీ మనము ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు అది చేయాలంటే, అది జరగాలంటే మనం ఏం చేయాలి? ప్రయత్నం చేసి చూడాలి. ఈరోజు మీరు రాసుకోండి, మీ ఇంట్లో ఏది లేదో దానికి దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి ఏం చేయండి? ఏం చేయాలి? దేవుణ్ణి ఎలా అడగాలి? ఎలా అడగాలి? విశ్వాసంతో మీరు అడగండి. సో మీరు ప్రయత్నం చేసి చూడండి, అది తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. హృదయం నిండి ఉన్న దానిని బట్టి మన యొక్క నోరు మాట్లాడతారు. మీ యొక్క హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. అందుకే నేనేం చెప్తున్నాను, ప్రతిరోజు మీరు లేవగా నేను చెప్పండి, దేవుడు నాలో ఉన్నాడని చెప్పండి. ఎవరు నీలో ఉన్నారు? దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది. పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది. ఎవరు నీ మీద ఉన్నారు? మరి మీరు ఎప్పుడైనా ఇలా చెప్పారా? ఎప్పుడైనా ఇలా చెప్పారా? ప్రభు ఆత్మ నా మీద. యేసు ప్రభు ఏమంటాడు? ప్రభు ఆత్మ. ఆయన పరిచర్య ఈ ఒక్క మాటతో ప్రారంభమైంది. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకు ఆయన నన్ను. బిగినింగ్, ప్రారంభం. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని అరణ్యములో 40 రోజులు సాతాను చేత శోధింపబడిన తర్వాతకి ఆయన సమాజ మందిరంలోకి వచ్చి కూర్చున్న వెంటనే ఆయనకు పుస్తకపు చుట్ట ఇచ్చి, పుస్తకపు చుట్టని తెరవగానే ఈ మాట ఆయనకు అనిపించింది. ఈ మాట చదివే యేసు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పిన ఏంటంటే, మీ యొక్క హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, దేవుని యొక్క మహిమ ఉన్నది అని అంటున్నాను కదా. ఈ మాట చెప్పి మీరు కూడా అద్భుతములను ప్రారంభించండి. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభు ఆత్మ. చెప్పండి, ఏమున్నది నీ మీద? ఎవరు నీ మీద ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? నాలో ఏమున్నది? నా మీద ప్రభు ఆత్మ. నాలో దేవుని యొక్క మహిమ. నాలో ఏమున్నది? ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నది? దేవాలయం కట్టినప్పుడు యెరూషలేములో దేవుని ఆలయము సొలొమోను కట్టించినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరములోనికి దిగొచ్చి. చాలా మంది వాక్యములు రాశారు ఏంటంటే, నీ మహిమ నా మహిమతో నీ మందిరమును నింపుదును. నా మహిమతో నీ మందిరమును ఏం చేస్తాను? ఇప్పుడు మందిరం అంటే ఎవరు?
మందిరములు మందిరం నీ దేహమే దేవుని యొక్క మందిరం. ఎవరు ఇప్పుడు దేవునికి? దేవుని యొక్క మందిరం ఎవరు ఇక్కడ? నువ్వు. నీ యొక్క హృదయం ఏంటిది? దేవునికి. నీ యొక్క హృదయం దేవుని యొక్క ఆలయం. దేవుడు నివసించే స్థలము నీ యొక్క హృదయమే. అదే విధంగా సాతాను కూడా కోరుకునేది నీ యొక్క హృదయాన్నే. అందుకనే హృదయం ఘోరమైనది. అందుకనే సాతాను మాటలే చాలా వరకు మన యొక్క హృదయంలో నిండి ఉంటున్నాయి, కథమైన మాటలు. సో మనం ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేయాలి. మందిరం ఏం చేయాలి? నీ యొక్క హృదయాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ అవుతుంది? నీ యొక్క హృదయము దేవుని యొక్క వాక్యం చేత నిన్ను నింపుకోవాలి. ఏం చెప్పాలి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది, నేను దేవుని యొక్క మందిరమై ఉన్నాను, దేవుడే నాలో ఉన్నాడు, దేవుడే నాలో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవునితో కలిసి వెళ్తున్నాను. హల్లెలూయా. యేసు ఎప్పుడు చెప్తాడు? ఏంటిది? నేను ఒంటరిగా లేను. నేను ఎలా లేనంటాడు ఆయన? నేను ఎవరున్నారు నాతోటి? చూడండి 8వ అధ్యాయము లూకాసు యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. మళ్ళీ అదే విధంగా 29వ వచనం చదవండి. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూడండి, యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒక్కడిగా లేను, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉన్నాడు. మీకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఏంటిదంటే నువ్వు ఒంటరి వాడిని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు, దేవుడు నీవు ఏకమై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏమై ఉన్నారు? మీరు అందరూ చెప్పండి. దేవుడు మీరు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ చెప్పాలి ఇదే మాట. ఈ మాటను మీరు చెప్పండి. మీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపుకోండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నేను ఒంటరి వాడిని కాదు, నాకు దేవుడు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నాలో దేవుని యొక్క మహిమ ఉన్నది, దేవుని యొక్క కార్యములు నా ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెగ్యులర్ గా చెప్పి మీకు ఏదైతే లేదో అప్పుడు దేవుడిని అడగండి. మీకు ఏదైతే లేదో దేవుడిని అడగండి. దేవుని యొక్క వాక్యం ఏముంది? మీ యొక్క హృదయం నిండి ఉన్న దానిని బట్టి, మీ యొక్క హృదయం నిండి ఉన్న దానిని బట్టి మీ నోరు పలుకుతుంది. నువ్వు మాట్లాడతావు. నీ యొక్క హృదయం దేనితో అయితే నీ యొక్క హృదయం దేవుడితో ఉంటే దేవుడి గురించి మాట్లాడతావు. దేవుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ అద్భుతాలు చేసిండు, ఆశ్చర్యకార్యాలు చేసిండు, మహత్కార్యములు చేసిండు, లేని వాళ్ళకి ఇచ్చిండు, సమస్తము ఆయన జరిగించిండు. ఇప్పుడు అదే విధంగా ప్రతిరోజు నువ్వేం చెప్పండి? దేవుడు నాలో ఉన్నాడు, దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది, ఆయన సన్నిధి నాలో ఉన్నది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. పోయిన వారం చెప్పినాను, యాకోబు ఏమి లేకుండా వెళ్ళాడు. యాకోబు ఏమి లేకుండా ఒంటరి వాడికి ఒక చేతి కర్రను పట్టుకొని వెళ్ళిండట. ఏం పట్టుకొని వెళ్ళాడు? చేతి కర్రను పట్టుకొని వెళ్ళి అతడు 2 జనములుగా వచ్చిందట. ఒంటరిగా వెళ్ళి 12 మందిని సంపాదించుకుని గొర్రెలని, గొడ్లని, దాసులను, దాసిరాటని, పనివాళ్ళను చాలా మందిని సమకూర్చుకుంటు. ఎలా జరిగింది? ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? చెప్పండి. ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క మహిమ. చూడండి, ఆయన వచ్చిన పని చేస్తాము. ఆయన వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిందని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయం చూడండి. ఆ తర్వాత మీరు చదవండి. 28వ అధ్యాయము 17వ వచనం మీరు చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పి
చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అనుకొని చూడండి ఏమంటున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. 20వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, అది 15వ వచనంలో దేవుడు ఆయనకు కనిపించడు. 20వ వచనంలో ఏమంటున్నాడు, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి ఈ మార్గంలో చూడండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉండును. హల్లెలూయా. చూడండి ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నేను ఇప్పుడు ఈ మార్గంలో నేను ఒంటరిగా వెళ్తున్నాను, నాకు ఆహారం తినడానికి కూడా లేదు, నాకు వస్త్రములు ధరించుకోవడానికి వస్త్రములు లేవు. కారణం ఏంటిది, నేను నా తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాను. నా తండ్రి నన్ను ఏం చేసిండు, దీవించిండు. ఏమని దీవించిండు చూడండి, ఏమని దీవించిండు అంటే 3వ వచనంలో 28వ అధ్యాయం 3వ వచనంలో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా కానీ అని అతనిని దీవించి చూడండి, అతనిని దీవించి పంపేసిండు. కానీ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు ఆయనకి? అందరు చెప్పండి, ఏమి ఇచ్చిండు? చూడండి క్లియర్ గా, నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పాను అది క్లియర్ చేస్తా. ఏమి ఇచ్చి పంపించిండు? అందరు చెప్పండి, ఏమి ఇచ్చి పంపించిండు? ఎవరు? ఎవరు? ఇస్సాకు ఎవరిని దీవించిండు? యాకోబును దీవించి పంపించిండు. కానీ ఏమి ఇవ్వలేదు. కారణం ఏంటిదో తెలుసా? ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన కన్నులు మందగించినాయి, ఆయన లేచి ఏమి ఇవ్వలేనటువంటి స్థితి. కనుక ఆయన ఏం చేసింది? కేవలము దీవించింది. కనుక ఆశీర్వదించి ఎవరు? అబ్రహామునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నేను నీకు ఇస్తున్నాను. దేవుడు ఏదైతే అబ్రహామునికి ఇచ్చిండో అదే ఆశీర్వాదం నేను నీకు ఇస్తున్నాను. నోటి ఫలము ఆశీర్వదించింది, ఆయనని దీవించిండు. నువ్వు వెళ్ళే చోటులో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి పంపించినప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థన చేయకుండా ఒక దగ్గరికి వచ్చి తలగడ చేసుకొని పడుకుంటే తన తండ్రి దీవించిన దీవెనని బట్టి దేవుడు ఆయనకు కలలో వచ్చిండు. హల్లెలూయా. ఈ రోజు నేను మిమ్మల్ని దీవించిన దేవుని యొక్క వాక్యము దీవెన చొప్పున మీరు ఈ రోజు దేవుని చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏం చేస్తారు ఈ రోజు? దేవుని ఎందుకు? నేను దీవించాను. ఏం చేశాను? నిన్ను అందరు చెప్పండి, నేనేం చేశాను? నువ్వులా అంటే చెప్పండి, ఏం చేశాను? నిన్ను నేను దైవ సేవకునిగా నేను మిమ్మల్ని దీవించాను కనుక మీరు దీవించబడతారు అంతే. హల్లెలూయా. దైవ సేవకుడు అంటే లీడర్. మీకు ముందుగా నాయకుడిగా నేను ఉన్నాను. నేను ఏదైతే చెప్తానో నా వెనకాల ఉన్న వాళ్ళందరూ చేస్తారు. లీడర్ అంటే చెప్పినది చేస్తారు. ఈ రోజు నేను దేవుని యొక్క ఎదుట ఉండి నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారని. హల్లెలూయా. మీరు దేవుని చూస్తారని చెప్తున్నాను. సో తన తండ్రి దీవించిన దీవెన చొప్పున అతడు వెళ్ళాడు. ఎలా? ఫస్ట్ ఆయన భయము చేత వెళ్ళాడు. రెండవది దీవెన తీసుకొని వెళ్ళాడు. ఏం లేదు చేతులు, ఏం లేదు, ఖాళీగా వెళ్ళాడు. ఖాళీగా వెళ్ళినందుకు దేవుడు ఆయనకు దర్శనమైండు, ప్రత్యక్షమైండు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెలివి వచ్చి తెలిసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? దేవుడు నాకు తోడై ఉండని ఎడల నాకు ఆయన ఆహారమును, ఆయన నాకు వస్త్రమును ఆయన నాకు దయచేసిన ఎడల
నా తండ్రి దేవుడు నాకు దేవుడై ఉంటాడు. హల్లెలూయా. ఎవరి దేవుడు చెప్పండి, ఎవరి దేవుడు? ఆయన ఇస్సాకు యాకోబుని ఏం చేసిండు? దీవించిండా? అన్ని ఇచ్చిండా? చెప్పండి, ఏం చేసిండు? నేనేం చెప్పినా, నువ్వు ఎక్కడ సృష్టించబడ్డావు? పరలోకంలో. దేవుడు నిన్ను పరలోకం నుండి పంపించేటప్పుడు ఎలా పంపించిందని చెప్పినా, అన్ని రకములైనటువంటి దీవెనల చేత ఆయన దేవుడు ఏం చేసిండు? నిన్ను చెప్పండి, దేవుడు నిన్నేం చేసిండు? దీవించి పంపించి ఉన్నాడు. కనుక ఏ దేవుడైతే యాకోబుని దీవించిండో అదే దేవుడు ఈ రోజు నిన్ను కూడా దీవిస్తున్నాడు. హల్లెలూయా. యాకోబుకు దేవుడు ఆయన సమస్తమును సమకూరిస్తే ఈ రోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు కూడా నీకు సమస్తమును సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను కేవలం నిన్ను చేసింది ఏంటిది? మిమ్మల్ని ఏం చేశాను? నేను మిమ్మల్ని యాకోబుని తన తండ్రి ఏం చేసిండు? దీవించాడు. అందువలన అతడు ఏమయ్యాడు? ఆశీర్వదించాడు. ఈ రోజు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? మీరందరూ ఏమైతారు? దీవించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ కేవలము శరీర సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ మీ మీదకి వస్తాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటే నేను ఏవైతే దేవుని యొక్క నుంచి ఆత్మను పొందుకున్నానో అవే ఆశీర్వాదములు మీ జీవితంలో కూడా కనిపిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రవచిస్తే మీరు కూడా ప్రవచిస్తారు. నేను దయ్యములను వెలగొడితే మీరు కూడా దయ్యములను వెలగొడతారు. ఎందుకంటే అబ్రహాం మీద ఏదైతే ఆశీర్వాదం ఉందో ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు మీద ఏదైతే ఆశీర్వాదం ఉందో యాకోబు మీదకి వచ్చింది. అదే విధంగా నాలో ఏదైతే ఆశీర్వాదం ఉన్నదో ఆశీర్వాదములన్నీ మీలోకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే చెప్పండి, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది? అన్ని ఆన్సర్స్ కరెక్టే. ఎలా జరుగుతుంది అంటే మనం దేవునితోటి సహవాసం, మన యొక్క మనస్సు మారడం వలన. ఏం మారడం వలన? మనస్సు మారాలి. ఏంటిది? నేను చెప్పినది చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నా దీవెనలన్నీ నీ మీదకి వస్తాయన్న, దేవుని దీవెనలన్నీ మీ మీదకి వస్తాయన్న, ఆ వస్తాయంటే ఏం చేయాలి? ఖాళీగా మనం కూర్చుంటే రాదు. దానికి తగ్గ మనం వర్కౌట్ చేయాలి. ఏంటిది? ప్రభు ఆత్మ. నేను రెగ్యులర్గా చెప్తాను, దేవుని ఆత్మ నా మీద ఉంది, దేవుని యొక్క మహిమ నాలో ఉంటుంది, నేను ఒంటరిగా లేను, నేను దేవుడు ఏకమైన. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించి, నేను ఏ స్థలం ముందు అడుగు పెడితే ఆ స్థలంలో వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో వారిలో ఏదైతే లేకుండా ఉన్నదో అది నెక్స్ట్ ప్రార్థన చేసిన వెంటనే అది వారిలోకి వచ్చును గాక. నేను ప్రార్థన చేస్తాను, దేవా నేను కాదు వెళ్ళేది, నువ్వు వెళ్తున్నావు. నేను చెప్పట్లేదు ప్రభువా, నీవు చెప్తున్నావు. నేను చెప్పితే అది ఫెయిల్ అవుతుంది, నువ్వు చెప్తే అది సత్యం అవుతుంది. కనుక నేను చెప్పట్లేను, నేను ఒంటరిగా వెళ్ళట్లేను, నేను నీతో పాటు కలిసి వెళ్తున్నాను. హల్లెలూయా. మన యొక్క మనసు ఏమైపోవాలి? ఎలా మారుతుంది మన యొక్క మనసు? నీ నోటి మాటని బట్టి. ఎలా మాట్లాడుతుంది? ఎలా మారుతుంది నీ మనసు? ఇప్పటి వరకు నీవు మాట్లాడే మాటలు చేంజ్ కావాలి. ఏం కావాలి? నీ మాట నా దగ్గర లేదు అని చెప్పొద్దు. నేను లేనివాడని కాదు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని యేసు నామములో నువ్వేం చేయాలి? అడగాలి. దేవా నీ మహిమని ఇప్పుడు నా జీవితంలో కనిపించు. నీ మహిమని ఇప్పుడు ఏం చేయండి? నా జీవితంలో కనపరచు. అలా దేవుని యొక్క మహిమ కనబడాలంటే ఒకే ఒక కార్యం చేస్తే కనిపిస్తుంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? అంతే, ఫినిష్. మనం ఏం చెప్పినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడుచుకుంటూ వెళ్ళినా, నువ్వు పడుకున్నా, మీరు చూడండి, మీరు పడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ పడుకోండి. మీ యొక్క ఇది కడుపులో నుండి చూడండి సంథింగ్ ఏదో ఇట్లా బయటకు వెళ్ళిపోయినట్టు, లేదంటే ఏదో ఒకటి జరుగుతుంటది. రెగ్యులర్గా నేను అలా దేవుని యొక్క వాక్యంని ఆలోచించుకుంటూ పడుకుంటా, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంటది. 100% మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేయండి? మీరు ప్రాక్టీస్ చేయండి దేవుని యొక్క వాక్యం. ఎలా అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, దేవుడు నాలో ఉన్నాడు. ఎందుకు కడుపులో నుంచి సంథింగ్ వస్తుందన్నాను? ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, దేవుని యొక్క నీ కడుపులో నుండి జీవం ఏమొస్తుంది? నీ కడుపులో నుండి జీవం. అదే చెప్పండి, ఏమొస్తుంది?
జీవముని విడుదలైపోతుంది. నేను ప్రాక్టీస్ చేయండి. మనం ఇన్ని రోజులు వాక్యం వింటున్నాం కానీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తలేము. ప్రాక్టీస్ చేయాలి. మీరు 100% ఇది చేసి చూడండి, తప్పకుండా మీ జీవితంలో నెరవేరుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి వాక్యము ఏదైతే నేను చేస్తానో అదే నేను మీకు చెప్తున్నాను. నేను చేయండి నేను మీకు చెప్పట్లేదు. ఎందుకంటే నేను చేయండి నేను మీకు చెప్పిననుకో నేను అక్కడ మోసపోతున్నాను, మిమ్మల్ని మోసం చేస్తున్నాను. నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అది నేను మీకు నిజాయితీగా చెప్తున్నాను. దేవుడే నాకు మీకు సాక్షి. హల్లెలూయా. దేవుడే నాకు మీకు సాక్షి. దేవుడే ఈ కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. మీరేం చేయండి, నేను ఇప్పుడు ఇది చెప్పిన నా కడుపులో నుండి ఏదో వచ్చిందని దేవుడిని సాక్షిగా చెప్తున్నాను. నేను దేవుడే నాకు సాక్షి అన్నా. నేనేం చేస్తున్నా, దేవుడి యొక్క వాక్యమును మీరు ఏం చేస్తున్నా, ధ్యానిస్తున్నా. మీరు కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేయండి, ధ్యానించండి. మీరు 100% లిటరల్ గా మీకు ఏం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని మనం చూడలేదు, కనబడలేదు అంటున్నాం కదా. దేవుని యొక్క వాక్యముని మీరు ధ్యానిస్తే ఆటోమేటిక్ గా మీలో నుండి దేవుని యొక్క శక్తి అనేది విడుదల అవుతుంది. హల్లెలూయా. నమ్మండి, ఇది తప్పకుండా మీ జీవితంలో